ఓకే. సీఎం గారు ఇలా స్మోక్ చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? మానేసా. అంతేనా? అంతే, నీకోసం. నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు అర్చన. ఆ 1,00,000 కోట్లు కరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెడితే చాలు, నాకు ఇంకేం వద్దు. నిజంగా ఆ 1,00,000 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతారా? ఏ నమ్మవా? నిన్ను నమ్ముతాను అర్జున్. ఏంటి దారుణం, ఏంటి అమానుషం, ఏం తప్పు చేశారు వీళ్ళు? తప్పు చేసింది మేము. ఈరోజు సిగ్గుతో నేను నా పార్టీ తలదించుకుంటున్నాం ఒక అసమర్థుడిని సీఎం చేసినందుకు. ఛీ, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్. దిగిపోవు, నీకు చేత కాకపోతే దిగిపోవు. ఈ సీఎం మన రాష్ట్రానికి పట్టిన శని ఇంటెలిజెన్స్ వాళ్ళేరి వాళ్ళని కూడా ఏసీబీలో కలిపేస్తుంటాడు. నేనే గనక సీఎంనైతే ఇలాంటి ప్రమాదాలు జరగవు. వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటాను. చక్కర్లా, నేను సీఎం అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు చెప్పు. సార్, మిమ్మల్ని ధనంజయ్ గారు చేతగాన్ సీఎం అంటున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. పిచ్చివాగుడు వాడడానికి నేనేమి సీఎం పదవి కోసం గట్టి కరుస్తున్నవాడిని కాదు. నేనే సీఎం. మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐ యామ్ ద చీఫ్ మినిస్టర్. కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ లో జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో 32 మంది మరణించారు. 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. చెప్పండి హోమ్ మినిస్టర్ గారు, ఏం చేద్దాం? ఎంక్వైరీకి ఆర్డర్ ఇద్దాం సార్. కాంపెన్సేషను 5 lakhs ఫర్ డెత్, 2 lakhs ఫర్ ఇంజర్డ్. వాళ్ళ హాస్పిటల్కి వచ్చండి, మనమే భరిద్దాం. అంతేనా? ఇమీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ అని ర్యాలీ తిద్దాం. ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ గారు, మన సిటీలో పాపులేషన్ ఎంతండి? 80 lakhs సార్. పోలీస్ ఫోర్స్ 8,000. మన రాష్ట్రాన్ని బట్టలు తీసి కూర్చోబెట్టి వాళ్ళని టెర్రరిజం చేయొద్దంటే ఊరుకుంటారండి? బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్. కట్టుకోవడానికి వచ్చిన గుడ్డు ముక్కను ఇవ్వాలి కదా. ప్రతిసారి అదే రియాక్షన్. 5 లక్షలు ఇవ్వడం, ఎంక్వైరీలు చేయడం, పాకిస్తాన్ని తిట్టడం. అరే, ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం? ఆకలేస్తే అడుగుతారు, అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి. ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది. ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతున్నాం. సిగ్గుండకర్లా మనకి? అది సెంట్రల్ ఇష్యూ సార్. సెంట్రల్ ఇష్యూ. సో హ్యాపీ. మనం ఏం చేయక్కర్లేదు. అసలు మీరేం పని చేస్తారు చెప్పండి? 5,000 crores సిటీ ట్రబుల్డ్ ఏరియాస్లో బిల్డింగ్స్ రీవ్యాంప్ చేయండి. 10,000 కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి. అప్గ్రేడ్ ఆల్ వెపన్స్. నెక్స్ట్ 2 yearsలో 50,000 పోలీస్ పర్సనల్ని హైర్ చేయండి. కానీ ఒక్క విషయం, ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు. ఎవ్రీ పెనీ హెస్ టు బి అకౌంటెడ్ ఫర్. పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్. 10% తీసుకోండి, పోనీ 20 తీసుకోండి. ఓకే సార్. గో. హలో చిన్న, షామీర్పేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో 1000 ఎకరాలు కొనండిరా. ఎందుకేంట్రా, అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం. ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు?
వాళ్ళు దేనితోటైనా వ్యాపారం చేయగలరు. మిగిలిన విషయాలు నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే? సార్ ధనుంజయ్ పెద్ద ఆయన కలిశాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఏమైనా చేయాలి సార్. రేపు ఎట్టి పరిస్థితుల్లో పెద్దనాన్ని కలుస్తున్నాను. ఆ యాదవులకు పవర్ రాను. ఏంట్రా అమ్మ పెద్దనాన్ని కలవడానికి వెళ్తున్నా. ఇంత రాత్రి ఎందుకురా? నాకు వేరే మార్గం లేదమ్మా. ఎమ్మెల్యేస్ అందరు రివోల్ట్ అవుతున్నారు. అందరు ధనంజయ సైడే వెళ్తున్నారు. ఆయన కాళ్ల వేళ పడన్నా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి. జాగ్రత్త. ఉంటానమ్మా. హలో. హాయ్. టీవీలో నువ్వే చాలా టెన్షన్లో ఉన్నావు. చాలా మంది పిల్లలు చనిపోయారు. వచ్చిన ఆ ధనుగడమ సిచ్యువేషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. వాడే కాదు, ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. సారీ, నేను కూడా తిట్టుకున్నా నిన్ను. అంటే సడన్గా వెళ్ళిపోయావు కదా, అందుకని. సారీ. హే, ఒకటి చెప్పనా? యూర్ ద బెస్ట్ సీఎం. అందరు నాయకులు నటిస్తారు, కానీ నువ్వు అలా కాదు. నీలో ఒక నిజాయితీ ఉంది, అందుకే యూర్ ద బెస్ట్. అర్చన, నువ్వు నాతో వస్తావా? వాట్? అంటే ఊరికి వెళ్తున్నా పెద్దనాన్ని కలవడానికి. అడగాల? ఈ ఊరే మా కుటుంబం సంజీవయ్య కొడుక్కి ఇట్ట కాకపోతే మంగళవారతులు ఇస్తారా ఏంది? ఎందుకు వచ్చారో అడిగి కనుక్కో. ఇప్పుడు ఎందుకు వస్తారా? ఓట్ల కోసం. ఓట్ల కోసం కాదండి, మీకోసం వచ్చాను. ఇలా చాలా మందిని చూసాం. ఇప్పుడు బ్యాండీలు చల్లాం కానీ మళ్ళీ వచ్చావంటే చెప్పులు ఇస్తాం. పదండి. అర్చన, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కానీ నువ్వెందుకు అడ్డొచ్చావు? ఇది నాకు జరగాల్సిందేగా. నువ్వు మా సీఎంవి, నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవద్దా? థ్యాంక్ యూ. అమ్మాయిని మోసం చేయనివ్వండి, చాలా మంచిది. గిల్టీగా ఉంది. సార్ ఏంటి సార్ ఇది? ఇప్పటికీ మనం లేట్ అయిపోయాం. కొంపలు అంటుకుంటే సార్ రేపే పార్టీ మీటింగ్. ఈ టైంలో మీరు ఇలా ఎమోషనల్ అయిపోవటం. సార్ ప్రపోజ్ చేసేయండి సార్. తనకి మీరంటే చాలా ఇష్టం. అదే ప్రాబ్లం అలీ. నేనేం చేయను అలీ, నేను తను మోసం చేయను. తనకు నిజం చెప్పి హెల్ప్ అడిగేస్తే చీకొట్టి వెళ్ళిపోతే? లేదలీ, నా ఇన్స్టెంట్ చెప్తుంది. షీల్ బి ఓకే, షీ వోంట్ డిసప్పాయింట్ మీ. సార్ నన్ను నమ్ము. చూడండిరా, దరఖాస్తులో ఉన్న వాళ్ళ కోరికలన్నీ తీర్చాలంటే రిజర్వ్ బ్యాంక్ కూడా మూసేయాల్సిందే. ఏంట్రా, ఊరంతా తిరిగి వస్తున్నావా? అయినా తిన్నగా ఇంటికి రాకుండా ఆ పేదవాడల చుట్టూ అడ్డమైన తిరిగి రావటం ఎందుకు? సర్లే, స్నానం చేసిరా, భోజనం చేద్దాం. రేయ్, అబ్బాయి ఇచ్చాడు, స్నానానికి ఏర్పాటు చేయండి రా. బానే ఉన్నా, కారులోనేగా వచ్చా. ఆ సంగతి మాకు తెలుసయ్యా. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఎందుకు? అమెరికా చదువులు, సీఎం పోస్టులు అర్థం చేసుకోవాలి. వెళ్ళి స్నానం చేసిరాబా. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళ మనల్ని పాలించేది, వీళ్ళదా అధికారం. ఇలాంటి పెద్ద మనుషులుగా నేను ఆశ్రయిస్తుంది. చాచా, వీళ్ళంతా చూడాలి. వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ఇది అన్యాయం. వీళ్ళకి అసలు బతికే అధికారం కూడా లేదు. అలీ, ఒక మంచి డైమండ్ రింగ్ తీసుకురా. ఈరోజు అర్చనకు ప్రపోజ్ చేస్తుంది. నువ్వు చెప్పిందే కరెక్ట్. మనం కొంచెం రిలాక్స్ అయితే చాలు. ఆ రాక్షసులు మళ్ళీ వస్తారు, మళ్ళీ మనల్ని వదలరు.